పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు ప్రధానంగా అంత వ్యతిరేకత? ఏం చేసావని 2019 నుంచి నీ పులివెందుల్లో నువ్వు ఏం చేసావు? అసలు మీ ఊరును పులివెందు నీ గెలిచిన నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి మీ సమస్యలు ఏంది మీ అన్ని తెలుసుకున్న రోజులు ఉన్నాయా? ఈ 5 ఏళ్లలో ఏ కాడికి మంగళగిరి ప్యాలెస్లో ఉండవు కానీ నువ్వు పరదాలు కట్టుకొని ఉన్నావు కానీ ఏ రోజైనా నువ్వు గెలిచిన నీకు ఓటేసిన ప్రజలు నీ నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రజలను ఏమన్నా పరామర్శించావా? ఇవాళ ఏమని పోయి ప్రపంచం వాళ్ళకే న్యాయం చేయలేవు. నీ నియోజకవర్గంలో నిన్ను గెలిచిన ఇంకా ఎవరికేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వేం లేదు. నీ లక్షల కోట్లు ఆడ దాచుకోవటం దోసుకోవటం జరిపోయింది. అవి ఆడ నీకు బయటికి రాకుండా చేసుకోవడమే కానీ అప్పుడంటే కేంద్రంలో నరేంద్ర మోడీని కానీ పట్టుకుని నీకేదో బలం ఉందని చెప్పి వాళ్ళ అండ పట్టుకుని కాళ్ళు బోళ్ళు కట్టుకొని కాపాడుకున్నావు. ఇప్పుడు ఏం కాపాడుకోలేదు, ఎవరిని కాపాడుకోలేదు. ముందు నీ బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి పక్కన ఎంపీ పెట్టుకొని మళ్ళీ ఎంపీ సీటు అవినాష్ రెడ్డి మీద స్టార్ట్ చేస్తే నువ్వు ఏ మకం పెట్టుకో మళ్ళీ నీకు ఎంపీ సీటు ఇచ్చి నీ చెల్లెల్లే వాడిచ్చావుగా జగన్మోహన్ రెడ్డి. ఒక నేరస్తుని ఒక గోండాని ఎంపీ సీటు ఇచ్చి ఎట్లా నీకు ఈ సీటు ఇవ్వాలనిపించింది? నీ చెల్లెల మీదనే పోటీ చేయించి ఓడిచ్చావే. నీకు మహిళలకు అవాతాతలు అనే అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అన్నీ కోల్పోయావు. నీకు నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కొనుక్కోవటమే నువ్వు పోయి నువ్వు ఆడ నీకు రోడ్ల మీదకి వస్తే అందరు కసితో కోపంతో ఉన్నారు. నిన్ను ఏడ కర్రలతో కొడతారు. నీకు ఎవడో నిన్ను నియమం వచ్చిన కూడా నిన్ను ఎవడే కాపాడలేడు జగన్మోహన్ రెడ్డి. పోలీసులకు కూడా ఒకటే నా ఇన్ఫో, మీరు పేజల్లో రక్తం పేదలు పన్ను రూపంలో కట్టే రూపం ఉండదు, జీతాలు తీసుకుంటున్నారు. పేద పేదలకి సేవ చేయండి. రాజకీయ నాయకులకు ఒక మాజీ సీఎంకు కొమ్ము కాయటం కాదు, వాళ్ళు ఎవరో పంపిస్తే పేదలతో జీతాలతో మీరు చేస్తున్నారు. పేదలకు పంచాల్సిన బియ్యం అక్రమ రవాణాలో అడ్డంగా దొరికిన పేరున్నాని చంద్రబాబు నాయుడు గారిని దేవుడు రాముడు అంటూ పొగుడుతున్న వైనం. ఆయన మంచివాడు కాబట్టి ఇళ్లలో ఆడవాళ్ళ జోలికి రావట్లేదు అంటూ పొగుడుతున్న వైనం. ఎలా చూడాలంటారు ఈ పొగడతల్ని? కేసుల నుంచి తప్పించుకోవడానికి అనుకోవచ్చు అంటారా? నిజంగానే నిజాలు తెలిసినవి అనుకోవచ్చు అంటారా? ఎవరు పొగిడేది? ఎవరు? పేరు నాని. చంద్రబాబు నాయుడు గారినా? ఆ రోజు ఏం చేసావు? అసెంబ్లీలో పెద్ద చిన్న లేకుండా ఏకానంగా మాట్లాడి అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టిన రోజు ఏం చేసి కన్నీళ్లు పెట్టించి ఆ రకంగా ఏడిపించి నానాగ మాటలు ఎట్లయితే ఆయన కొల్లగొట్టించి నానాగ మాటలు పెట్టించి 40 సంవత్సరాల జీవితంలో రాజకీయం చదువుతారు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టాడా? ఆ రకంగా మీరు ఎట్లా అయితే కన్నీళ్లు తెప్పియాలని మామూలుగా అయితే ఆయన ఏం చేయలేక ఎదుర్కోలేక కన్నీళ్లు పెట్టించిన చరిత్ర మీది. మళ్ళీ ఆయన పొగట్టడానికంటే నీ కేసుల నుంచి బయట పెట్టుకోవడానిక? నీ కేసుల నుంచి బయటపడవు నాని, నువ్వు పేరన్నాని. మీరు చేసిన ఆడిగిపోతాయి, ఆడిగిపోవు. మొత్తం ఆయన ఉన్నాడు. లోకేష్ గారు రెడ్ బుక్లో మొత్తం ఉన్నాయి, ఆడిగిపోవు. మీరు ఇంకా పొగిడినా ఏం లేదు. మీకు టైం దగ్గర పడింది. జైలుకి పోయి చెప్పకూడ తినే జాతకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎట్లా అయితే 16 నెలలు చేశాడో మీరు 16 కాదు 32 నెలలు చేసినా మీరు బయటికి రారు. మీ అవినీతులు పసిపిల్లలు పేద ప్రజలు తినే బియ్యంలో కూడా అవినీతి అంటే ఎందుకు నాని? ఇంకా ఏం చేసుకోవటానికి నాని? మీరు లక్షల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారు నాని? జగన్మోహన్ రెడ్డికి 2 ఆడపిల్లలు, మీకు ఏం చేసుకుంటారు? చస్తా ఏం కట్టకపోతారని పేద ప్రజలు తినే బియ్యం కూడా అవినీతి చేస్తున్నారు. అంటే ఇది ఎలా చూడాలంటారు? అసలు ముఖ్యంగా బియ్యం అక్రమ రవాణాలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల హస్తం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఆఖరికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ బంధువుల గోడౌన్ల వరకు వచ్చింది వ్యవహారం. ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అన్ని దోసుకుందా ఆయనే సలహా ఇచ్చింది కదా. లేకపోతే నీకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి నీకు ఇంత అవినీతి చేస్తుంటే నీలాగా నువ్వు అవినీతి పరుడు అని చెప్పి నీ నాయకులను కూడా అవినీతి ముద్ర రేపించావు కదా జగన్మోహన్ రెడ్డి. నీకు ఏం తెలియకుండా ఉంది? ఈ అవినీతి అంతా నీకు మొత్తం పార్టీ వాళ్ళు మొత్తం అవినీతి పరులు అయిపోయారు. అంతా మొత్తం జైలుకే. చెప్పకూడదు తినే రోజులు దగ్గర పడ్డాయి. చంద్రబాబు నాయుడిని మీరు పొగిడినా లేకపోతే మంచివాడు అన్నా ఇంకోటి అన్నా కానీ ఆయన ఇప్పుడే ఎవరిని వదిలిపెట్టాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మళ్ళీ ఏదైతే జనవరి 3వ తారీఖు జరగాల్సిన విద్యార్థులకి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ మీద జరగాల్సిన ధర్నా కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి వైసీపీ నాయకులు. ఎందుకంటారు? గతంలో చూస్తే విద్యుత్ ధరల మీద పెంపు మీద ధర్నా అన్నారు. ఇప్పుడు చూస్తే కనుక విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మీద అంటున్నారు. అది కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు? దేనికి వస్తున్నారు రోడ్డు మీదకి? ఏమన్నా ఈయనన్నారా? చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తానన్నాడు, 1 by 1 అన్ని చేస్తానంటున్నారు. మీరు వచ్చి ఏం చేయడానికి వస్తారు రోడ్ల మీదకి? జనానికి రోడ్ల మీద వచ్చి టాపిక్ మలుచుకొని జనాన్ని మీరేదో
జనం దృష్టిలో పట్టాలిగా, కానీ మీ అవినీతి పరులని ఎవడు సహకరించడు, ఎవడు మిమ్మల్ని ఆదరించరు. మీ అవినీతి గురించి అందరికీ తెలిసిపోయింది. మీరు వచ్చి ఏం చేస్తారు, ఆయన ఏం చేయనంటే ఇప్పుడు ఇవాళ జనవరి 1 31నే జనానికి పండుగ వచ్చింది, సంక్రాంతి పండుగ. 31నే సంక్రాంతి పండుగ వచ్చింది. ముసలి వాళ్ళకి, ఇతవంతులకి, పింఛన్లు మొత్తం ఒకరోజు ముందు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. పేద ప్రజలు సంక్రాంతి 31 చేసుకుంటున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఒకవైపు పెన్షన్లు ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు, అలాగే ఇచ్చిన ఏదైతే హామీలు ఒక్కొక్కటి అమలు పరచడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ ఇంకా ఏం చేయట్లేదు. సూపర్ 6 గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు అంటూ ఒక ప్రచారం అయితే మొదలు పెట్టారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు మరి? దేనికి ఏం వదిలేశారు? గాలికి పింఛన్లు ఇచ్చారు, గ్యాస్ ఇచ్చారు, కొత్త పింఛన్లు ఈ నెల నుంచి అమలు చేస్తారు, ఒక్కొక్కటి చేస్తున్నాయి. అవి దేనికి వదిలేశారు? గాలికి అన్నీ ఇస్తున్నారు. మీరు గాలికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి గాలి మాటలు చెప్పడమే కానీ మీరు గాలి మాటలు, గాలి అవారు ఇవన్నీ అంతకుముందు 5 ఏళ్లలో ఏం చేశారు? 5 ఏళ్లలో ఒక మంచి పని చేశారా? ఏం చేశారని, ఎవరికి ఏం చేశారని? మీరు 5 ఏళ్లలో మీ పతనం స్టార్ట్ అయింది 2024. మొత్తం సైలెంట్గా కూర్చోండి. మళ్ళీ ఎందుకు మీరు రోడ్ల మీదకి వచ్చి జనాన్ని ఇబ్బంది పెట్టడం కంటే ఏం లేదు. మీకు మిమ్మల్ని ఎవడిని నమ్మడు. 2029లో కూడా మళ్ళీ ఇంట్లో కూర్చోవడమే. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైనే అప్పు తెచ్చింది 6 నెలల్లో. ఈ 6 నెలల్లో 1,00,000 కోట్ల పైన అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు? ఏం ఒక పథకం కూడా ఇవ్వట్లేదు కదా అంటున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం అంత అప్పుకెళ్ళిందని మీరు భావిస్తున్నారా? 6 నెలల్లో ఎంత అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు చేసి నీ లక్షల కోట్లలో అన్ని జమ చేసుకున్నావు, కానీ ఏ పేదవాడికి పంచావని? ఈ 6 నెలల్లో ఎంత పేదవాళ్ళకి ఎంత పథకాలు ఎన్ని తెచ్చిన డబ్బు ప్రతి రూపాయితో సహా మొత్తం పేదవాళ్ళకి పంచి ఇంకా కేంద్రాన్ని సహాయం అడుగుతున్నారు. చాలక అన్నీ చేస్తున్నాడు. ఏం చేస్తే నీలాగా లక్షల కోట్లలో జమ చేసుకోలేదే. ప్రతి రూపాయి పేదవాడికి మొత్తం చంద్రబాబు నాయుడికి ఏం లేకలేదు. ఆయన నిన్న కూడా ఒక మాట మాట్లాడాడు, నేను ఏది చేసిన 5 కోట్ల ఆంధ్రుల కోసం నేను మంచి చేస్తున్నాను, నేను బతికేదే జనం ఆంధ్రుల కోసం, నా హైకమాండే జనం 5 కోట్ల ఆంధ్రులు, నాకు హైకమాండ్ అంటే ఎవరు లేరు, నా ప్రజలేనని ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు పేదలే దేవుళ్ళు, దేవాలయమే ప్రజలు అన్నట్టు అదే సేమ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి సిపిఐ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇన్ని లక్షల కోట్లలో జమ చేసుకున్నావు, ఒక్క రూపాయి కూడా ఎవరికంటే ఏం చేసావు? నువ్వు 5 పైసలు తీసుకొచ్చి 95 పైసలు నేను జమ చేసుకున్నావు. నీ నాయకులకి మొత్తం నువ్వు అవినీతి పరుడు, మీ నాయకులను కూడా అవినీతి పరులు చేసావు కదా జగన్మోహన్ రెడ్డి. నీకు మాట్లాడడానికి సిగ్గుచారు అసలు ఏమన్నా ఉందే? పేద ప్రజలు 31వ తారీఖే సంక్రాంతి పండుగ వచ్చింది పేద ప్రజలకి. నువ్వేమని మాట్లాడతావు? మీ నాయకులకు కూడా నీకంటే సిగ్గు లేదు. మీ నాయకుల కన్నా సిగ్గు ఉండాలి మాట్లాడటానికి. ఏమని చెప్తే ఏమని వస్తారు మీరు? అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రజల తరపున పోరాటం చేయడానికే వస్తున్నాం మేము అంటున్నారు కదా, అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అంతకుముందు 5 ఏళ్లలో ఏం చేశారు? ప్రజల కోసం ఏం చేశారు? ఒక మాసు కడిగిన డాక్టర్ని చంపారే. నా అవ్వ తాతలు, నా అక్క చెల్లెళ్ళు ఏమయ్యారన్నావే. నేను చెప్తా ఇನ್ನು జగన్మోహన్ రెడ్డి అవ్వ తాతలు, అక్క చెల్లెళ్ళు ఏమయ్యారంటే ఆ రోజు డాక్టర్ని నువ్వు మాసు కడిగితే కాళ్ళు చేతులు ఎరగదీసి వెనక చేతి చంపినప్పుడు ఆ రోజు వాళ్ళమ్మ అవ్వగా నీకు అవ్వ ఏమైపోయింది? అవ్వ తాతలు ఏమైపోయారు? ఆ రోజు ఏమైపోయారు? ఎలా చూడాలి మరి? ఇప్పుడు అసలు ప్రజలందరూ ఇప్పుడే సమస్యల్లో ఉన్నట్టు మరి వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు కరెక్టే అనుకోవచ్చు అంటారా? కారు డ్రైవరు, మీ ఎంపీ, మీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని తీసుకొచ్చి చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఏం చేసావు? ఆ రోజు నువ్వే సమర్థించుకున్నావు, నువ్వే ఇది చేసుకున్నావు, మళ్ళీ నువ్వే పైనుంచి వాళ్ళకి బెయిల్ తెప్పియటం అన్నీ చేసావు. నువ్వు అవినీతి పరుడివి. అరే ఒక్క ఎమ్మెల్సీ ఒక కారు డ్రైవర్ని చంపేసినప్పుడు నా మహిళలు, నా అక్క చెల్లెలు అన్నావే, ఆ రోజు అక్క చెల్లెలు గుర్తు రాలేదా? తన భార్య ఎంత కష్టపడుతుంది, భార్య మొగుడిని భర్త పోయి, ఆ రోజు నీకు అక్క చెల్లెలు గుర్తు రాలేదా? అవతాతలు ఆ రోజు గుర్తు రాలేదా? నీకు అవ్వాతాతలని చెప్పుకున్న అర్హత లేదు, అక్క చెల్లెలు మహిళలను చెప్పుకున్న అర్హత లేదు. నువ్వు రాక్షసుడు. చంద్రబాబు నాయుడు గారు ఏమంట సైకోని పేరు పెట్టాడు. సైకోకు డబల్ సైకో అయిపోయావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎవరిని ఏం చేయలేవు. రోడ్ల మీదకి వచ్చి మీరు జనాన్ని ఇబ్బంది పెట్టడమే కానీ ఏం చేయలేరు మీరు.